తదుపరి కన్యా రాశి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ముందుగా గ్రహస్థితులు చూసుకుంటే పర్వాలేదు, అనుకూల ఫలితాలే ఉన్నాయి. గ్రహస్థితుల విషయంలోకి వస్తే ఈ సంవత్సరం భాగ్య దశమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శని, షష్ఠ సప్తమ స్థానాల్లో రాహు, లగ్న వ్యయ స్థానాల్లో కేతువు, రవిచంద్రుల గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి అన్నమాట. సో మీ జన్మ జాతకంలో గురువు శని ఉన్న పొజిషన్ని బట్టి దాన్ని తీసుకొని మనం మిగిలిన ఫలితాలని కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. ఎక్కువ బాగుంటుందా బాగోలేదా అనేసి ఈ సంవత్సరం. కానీ ఇవైతే బేసిక్ మీ గోచార రీత్యా, మీరు రాశి లగ్నం గోచార రీత్యా చెప్తున్న ఫలితాలు. సో ఇంకా ఫలితాల విషయానికి తీసుకుంటే వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. కొంచెం రుణాలు తీరుస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ధనం అధికంగా ఖర్చు చేసే అవకాశాలు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకా విదేశాలలో విద్యను అభ్యసించాలి అనే మీ కోరిక ఏదైతే ఉందో అది కొంతకాలం వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే సడన్ ఈవెంట్స్, ఒడిదుడుకులున్న పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా విద్యా సంబంధమైన విషయాలు పర్వాలేదు, అనుకూలిస్తున్నాయి. నూతన వ్యాపార ఒప్పందాలు బాగానే ఉన్నాయి, ఈసారి అనుకూలంగానే ఉన్నాయి. నెక్స్ట్ నూతన గృహం కొనుగోలు చేస్తారు. సహోదర సహోదరి వర్గాలలో నిష్కారణమైన వైరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి సంబంధించిన వర్గాలలో ఎక్కువగా అనవసరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే మీకు మీ కన్యా రాశికి తృతీయ స్థానాధిపతి అయిన కుజుడు చేసి లాభస్థానంలో నీచపడిపోతున్నాడు. తృతీయ స్థానం అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కమ్యూనికేషన్ కూడా. సో మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు, మీరు వాళ్ళకి ఇచ్చే కమిట్మెంట్స్, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రీడలలో గుర్తింపు వస్తుంది. సొంత ఇల్లు ఏర్పరచుకోగలుగుతారు. సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా రోజులు ప్రయత్నిస్తున్న వారికి ఈసారి బాగానే ఉంటుంది. ఎందుకంటే మీ కన్యా రాశికి చతుర్థ స్థానం పైకి చతుర్థ స్థానాధిపతి అయిన గురుడు దశమ స్థానం నుంచి దృష్టి పడుతుంది. శని కూడా చూస్తాడు. శని గురువులు ఒక రాశిని చూస్తున్నారంటే అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇది అండ్ విద్యాపరంగా మంచి రాణింపు ఉంది. కొద్దిపాటి పెట్టుబడులతో చేసే వ్యాపారాలు లాభిస్తాయి. మితమైన పెట్టుబడులతో చేసేటివి లాభిస్తాయి. ఎందువల్ల ఈ పాయింట్ మితమైన అనే పాయింట్ ఎందుకు వాడాను అంటే, వ్యాపారాలు అంటేనే మీకు సప్తమ స్థానము ఇంకా షష్ఠ స్థానానికి సంబంధించి తీసుకుంటారు. సప్తమ స్థానంలో ఈసారి సంవత్సర ప్రథమం వరకు రాహు ఉంటాడు అనమాట. రాహు ఏం చేస్తాడంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని చేసే పనులన్నీ కూడా నాశనం చేస్తాడు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నారంటే మీరు ఎక్కువ లాభాలు ఆశించేలా చేస్తున్నారు. 20-30 లక్షలు పెట్టి ఒక బిజినెస్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారంటే ఎక్కువ లాభాలు ఆశించే చేస్తున్నారు. 50,000 లక్ష రూపాయలు పెట్టి చేస్తున్నారంటే పర్వాలేదు, ఏదో బ్రతుకు తెరుగు కోసమైనా చేస్తున్నాం అన్నట్టు చేస్తుంటారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగితే బ్రేక్స్ కూడా అంత పెరుగుతాయి. సో కొంచెం మితమైన పెట్టుబడితో చేసే వ్యాపారాలు బాగా రాణిస్తాయి ఈ సంవత్సరం. ఇది నెక్స్ట్ గనులు, ఇసుక వ్యాపారం బాగా లాభిస్తుంది. ఫర్నిచర్ వ్యాపారం, వస్త్ర వ్యాపారం, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీస్, హోటల్స్ మొదలైనవి మధ్యస్థంగా ఉన్నాయి. సూపర్ ఏం లేవు, కానీ అట్లా డోగానే లేవు, మధ్యస్థంగానే న్యూట్రల్గా బాగానే ఉన్నాయి. జీవితాశయం నెరవేరుతుంది. ఏంటంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి సంబంధించి కానీ ఏదైనా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మీరు జీవితాశయంగా పెట్టుకొని చేస్తూ ఉంటే అది ఇబ్బంది అవుతుంటే అది ఈసారి నెరవేరుతుంది. ఓకే, మోకాలు ఇబ్బందులు అయితే బాగా కనిపిస్తున్నాయి. కొంచెం కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి ఈ విషయంలో. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే కొంచెం ఎక్కువగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయండి. ఏ సహాయం అయినా సరే, మీరు మాట సహాయం, డబ్బు ఉంటే డబ్బు సహాయం చేయండి, లేదంటే మాట సహాయం అయినా చేయండి. ఏదో ఒకటి కనీసం మీకు తగినంత చేయండి. సప్తమ స్థానాన్ని ఎక్కువ యాక్టివేట్ చేయండి. అక్కడున్న నెగిటివ్ ఫలితాలు కొంచెం తగ్గుతాయి. మనసులోని భావాలను బయటికి ఎక్కువగా వ్యక్తం చేయకండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఆంతర్యం తెలియకుండా మాట్లాడండి. ఎవరితో మాట్లాడేటప్పుడు, ఏ విషయం గురించి అవతల చెప్పేటప్పుడైనా ఆంతర్యం పూర్తిగా తెలియకుండా కొంచెమే తెలిసేటట్లుగా మాట్లాడండి, చేయండి. ఓకే, జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్నేహితుల వల్ల పిల్లలు వక్ర మార్గంలో వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త. మీ పిల్లల్లో ఎవరికైనా కన్యా రాశి ఉందంటే మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల చెప్తున్నానంటే దీనికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్ సర్కిల్ అంటే 11వ స్థానం. మీకు కన్యా రాశి పీపుల్కి 11వ స్థానంలో కుజుడు వచ్చి నీచబడుతున్నాడు, అంటే చాలా అన్కంఫర్టబుల్ పొజిషన్లో ప్లేస్ అవుతున్నాడు. సప్తమ స్థానం మళ్ళీ. ఓకే, ఈ ఆనందాలు, డిజైర్స్కి సంబంధించి తిరగడాలు, వీటన్నిటి కూడా సప్తమ స్థానం. ఈ సప్తమ స్థానంలో ఎక్కువ గ్రహాలు యాక్టివేట్ అవుతున్నాయి. సో ఇది కాస్త ఇబ్బంది అవుతుంది. సప్తమ స్థానాధిపతి అయిన గురుడు దశమ స్థానంలోకి పోయి దశమ లాభ స్థానాలు నెగేషన్ హౌసెస్లో గురు కుజులు ఉంటారు. కాబట్టి కాస్త ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్ వల్ల వక్ర మార్గంలో పోయే అవకాశాలు ఉండి, కొంచెం మెంటర్షిప్ అండ్ మోటివేషన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండండి. ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. వ్యాపారంలో భాగస్వాములను ఎక్కువగా నమ్మకండి. సప్తమ స్థానం ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. రాహు సప్తమ స్థానంలో ఉంటున్నాడు. శుక్రుడు వక్రిస్తున్నాడు, ద్వితీయ నామాధిపతి. శని పోతున్నాడు. భాగస్వాములు కాస్త మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త.
నెక్స్ట్ దీర్ఘకాలికంగా ఉన్న రుణాలను తీరుస్తారనమాట. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులైతే ఉన్నప్పటికీ పర్వాలేదు, మేనేజబుల్గా ఉంటే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, నో ప్రాబ్లం. కొంతవరకు మీరు నిలదొక్కుకోవడానికి కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, ఎలర్జీ సమస్యలు ఉంటాయి. ఎందువల్ల ఉంటాయి అంటే, ఎలర్జీస్ అంటే ఏంటంటే మనకి శుక్రుడు, స్కిన్కి శుక్రుడు బుధుడు కారకుడు. బుధుడు సప్తమంలో పోయి మీ లగ్నాధిపతి రాష్ట్రాధిపతి నీచబడిపోతున్నాడు. ద్వితీయాధిపతి నవమాధిపతి అయిన శుక్రుడు పోయి ఉచ్చబొందుతున్నాడు, రాహుతో కలుస్తున్నాడు, మళ్ళీ వక్రిస్తున్నాడు, రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. కాబట్టి స్కిన్ ఇష్యూస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. కొంచెం ఎలర్జీస్ విషయం కొంచెం జాగ్రత్తగా. గర్భకోశ సంబంధిత ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంచెం ఈ విషయాలన్నింటిలో కూడా లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యా రాశి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. జాగ్రత్త సెన్స్ ఎక్కువ కేర్ తీసుకోండి. నెక్స్ట్ ఆ కేర్ తీసుకోండి. చేతి వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి, లాభిస్తాయి. ఆకస్మికంగా సంవత్సర ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది. ఎవరికైతే పెళ్లి ఇబ్బంది అవుతుందో సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయార్థం వచ్చే టైంకి ఆ సప్తమంలో ఇబ్బంది పెట్టే గ్రహాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి, కొన్ని గ్రహాలు మాత్రమే ఉంటాయి. సో కాబట్టి సంవత్సర ద్వితీయార్థంలో వివాహం జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, తెల్లవారుజామున చేసే ఆలోచనలు బాగా ఫలిస్తాయి అన్నమాట. కన్యా రాశి పీపుల్ ఈ సంవత్సరంలో తెల్లవారుజామున మీకు వచ్చే ఆలోచనలు, చేసే పనులు ఏదైనా సరే ఫలిస్తాయి. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు, లాభ దశమ స్థానంలో రాహువు, ఓకే, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట. సో మంచి మాట, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు, బాగుంది. స్థానచలనం అయితే కనిపిస్తా ఉంది. లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే 15న వెళ్ళబోతున్నాడు. సో ఈ స్థానచలనం కూడా కనిపిస్తా ఉంది కాస్త. నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి. ఓకే, సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మీరు వాళ్ళు గుర్తించట్లేదు, మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు. కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట. అలాంటి ఒక ఫలితాలు. అలానే మీరు అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి. మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్లో మీ రాహు శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మీరు లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు, శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం, కానీ పర్వాలేదు. లాస్ట్కి ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి. ఓకే, ఈసారి ఇతరుల మీద ఆశ, ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వారి మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే సప్తమ లాభస్థానాలు యాక్టివేట్ అయిపోతాయి. మీకు సప్తమాధిపతి ఏమవుతాడు, కుజుడు అవుతాడు. లాభాధిపతి ఏమవుతాడు, గురుడు అవుతాడు. సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు, ఓకే గుడ్. కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి. మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు, లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు కలుస్తున్నాడు. సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ, పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి. సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఓకే, ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు. సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్. ఓకే, సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్. ఓకే, సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి, చిన్న చిన్న సహాయం లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి. ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్ఠాధిపతితో కలుస్తున్నాడు. మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు కానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు కానీ బాగా యోగిస్తాయి అన్నమాట. ఓకే, అందులోనూ వ్యయాధిపతి అయిన కుజుడు డెబిలిటేట్ అయిపోతున్నాడు, అక్కడ బలం కోల్పోతున్నాడు. లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి. నెగేషన్ హౌస్ వ్యయస్థానం అవుతుంది. ఆహార ధాన్యాలు, ఆటోమొబైల్స్, ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి.
ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో వారికి విద్యా సంబంధమైన విషయాలంటే ఫారిన్ ట్రావెల్స్‌కి చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు. ఓకే. సో, ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం గానీ, మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం గానీ, అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు. అండ్ నెక్స్టు దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈసారి కలగబోతోంది. ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం అప్పుడు ఇది మూడోసారి చెప్పడం వృషభ రాశి వారికి. ఎందువల్ల చెప్తున్నానంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు. అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు. అంటే పంచమ స్థానం అంటే సంతాన స్థానం, విద్యాస్థానం అన్ని. అదే లాభస్థానానికి పోతాడు అధిపతి. కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు. పంచమ స్థానం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఓకే. సో మే 20న. సో కాబట్టి సంతానం విషయంలో ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1.2 ఇయర్స్ 1.5 ఇయర్స్ ఉంటారు. ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు 1.2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట. సో ఒక సంవత్సరం 2 నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. పోరాటాలు, గొడవలు పడడాలు, ఓకే, ఇలాంటివి తగ్గించుకోండి. ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి, ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి. ఓకే. కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఎక్కడున్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతా ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్, స్టమక్ కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి, ఓకే, సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్, ఓకే, అండ్ ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో ఇది వృషభ రాశి ఫలితాలు.